యకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వెలుగైనటువంటి మాస్టర్ ఈకే గారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు ఉన్న ఈ కొద్ది సమయంలో మాస్టర్ ఈకే గారి శత జయంతి సంవత్సరము తత్సంబంధమైనటువంటి సంబరాలు మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మాస్టారే శ్రీకృష్ణుడు, ఈ విషయం కొద్దిగా చూద్దాం. శ్రీకృష్ణుని అంశ మాస్టారు అంటారు, కాదు, శ్రీకృష్ణుడే మాస్టారు, మాస్టారే శ్రీకృష్ణుడు. ఎలా అండి అంటే గనక మాస్టారి జీవిత సన్నివేశాలు కొన్ని చూద్దాం. ఈ మాస్టారి జీవిత సన్నివేశాలు కలుపుకుంటే మాస్టారు శ్రీకృష్ణుడు ఎలా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి కొన్ని పత్రికల్లో మనకి పజిల్స్ ఇస్తూ ఉంటాడు. ఈ చుక్కలు ఉన్నాయి, ఈ చుక్కల్ని కలపండి బలానా బొమ్మ వస్తుంది అంటాడు కదండి. చుక్కలన్నీ కలిపితే కనుక బలానా బొమ్మ వస్తుంది. అయితే మాస్టారి జీవితంలో ఉన్న కొన్ని ఘట్టాలు అనేటువంటి చుక్కల్ని కలుపుకుంటే శ్రీకృష్ణుడి బొమ్మ వస్తుంది. చూద్దాం ఎలానో. ఏంటండి అది? మాస్టారి జీవితంలోని ఘట్టాలు అనే చుక్కల్ని కలుపుకుంటే వచ్చేది మాస్టారి బొమ్మ కాదు, శ్రీకృష్ణుడి బొమ్మ వస్తుంది. ఎట్లా చూద్దాం. అసలు మాస్టారి పేరు కృష్ణమాచార్య. ఎలా పెట్టారు ఈ పేరు, ఎందుకు పెట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ పేరు పెట్టాలని వాళ్ళకి ఎలా అనిపించింది అని అంటే కనుక, మాస్టారు ప్రభవించినటువంటి రోజులు వారి తండ్రి గారు భగవద్గీతను మథనం చేస్తూ ఆ సమన్వయాన్ని సిద్ధింపచేసుకొని ఆ భగవద్గీత మాధుర్యాన్ని అనుభూతం చేసుకునేటువంటి రోజుల్లో ప్రభవించినటువంటి వారు మాస్టర్. తండ్రి గారు భగవద్గీతను మథనం చేస్తున్నటువంటి రోజులు, అప్పుడు ప్రభవించినటువంటి వారు మాస్టారు. కాబట్టి మాస్టార్కి కృష్ణమాచార్య అని పేరు పెట్టారు. అంటే ఆ నామకరణమే కృష్ణుడి నామకరణం, కృష్ణుడి పేరే కదండి, పేరే అది. అంటే తల్లిగారు చిన్నప్పటి నుంచి కూడా, అంటే మాటలు వచ్చినప్పటి నుంచి కూడా లక్ష్మీ అష్టోత్తరం కృష్ణాష్టకం చదివి కుమారుడి చేత చదివించేవాళ్ళు, భాగవతంలోని పద్యాలు చదివించేవాళ్ళు. కృష్ణ భక్తిని చిన్నప్పటి నుంచి కూడా నేర్పించారండి ఇంట్లో. ఏదో సంప్రదాయ వైష్ణవ కుటుంబము, ఎట్లాగూ భక్తి పద్ధతి అవన్నీ ఉంటాయి. అయితే కృష్ణ భక్తి తల్లిగారు చిన్నప్పటి నుంచి నేర్పించారు. 13 ఏళ్ల వయస్సులో తల్లిగారు శరీరాన్ని వదిలేయటం జరిగింది. ఆ తర్వాత తల్లిగారు స్వప్నంలో కనిపించేవాళ్ళు. స్వప్నంలో కనిపించి పిల్లవాడికి శ్రీకృష్ణుని మంత్రాన్ని ఉపదేశం చేశారు. కృష్ణ విగ్రహాన్ని పిల్లవాడికి ఇచ్చారండి. శరీరం వదిలేసిన తర్వాత కూడా తల్లిగారు కృష్ణ మంత్రాన్ని స్వప్నంలో ఉపదేశించటం, కృష్ణుడి విగ్రహాన్ని ఇవ్వటం. చూడండి, ఇవన్నీ కలుపుకుందాం. మనకి మాస్టారు డిగ్రీ చదివేటువంటి రోజుల్లో అది విశాఖపట్టణము సముద్ర తీరంలో ఉన్నటువంటి హాస్టల్లో మాస్టారు ఉంటుండేవాళ్ళు, రెసిడెన్స్ అక్కడ. ఒకానొక కార్తీక పూర్ణిమ రోజు ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో, కార్తీక పూర్ణిమ రోజు ఆ హాస్టల్ మేడ మీదకి వెళ్ళి ఆ సముద్ర తీరం వైపు చూశారు. ఎంత మంచి దృశ్యం అండి, ఎంత అందమైన దృశ్యము. పండు వెన్నెల
ఆ చంద్రుడి వెన్నెల నిండైనటువంటి ఆ వెలుగు ముద్ద సముద్ర తీరంపై పడి ప్రతిఫలించి కనిపించేటువంటి అందము సామాన్యమైన అందమా? మాస్టర్ ఆ దృశ్యాన్ని తిలకించారు. తిలకించి మాస్టారు రాసలీల అనే ఘట్టంలోకి వెళ్ళారండి. అసలు రాసలీలలోకి వెళ్ళారు మాస్టారు. కాలంతో సంబంధం లేదు, కాలాతీతమైనటువంటి స్థితికి వెళ్ళి ఆ రాసలీలలోకి వెళ్ళారు మాస్టారు. రాసలీల నిరంతరము జరిగేటువంటిది, ఏదో ఆ ఒక్కరోజు జరిగినటువంటిది కాదు. ఆ అనుభూతిలోకి మాస్టారు వెళ్ళిపోయారు. ఏమిటి రాసలీలా ఘట్టం అంటే? ఏంటి అంటే జీవ బ్రహ్మైక్య స్థితి. జీవుడు భగవంతుడిలో కరగిపోవటము, భగవంతుడిలో కలసిపోవటము, జీవ బ్రహ్మైక్య స్థితే రాసలీలా ఘట్టము. ఆ స్థితిలోకి మాస్టారు వెళ్ళారు. మాస్టారి నోటి వెంట అప్రయత్నంగా రాసలీలకు సంబంధించిన కృష్ణ తత్వానికి సంబంధించిన కృష్ణ కథా విశేషాలకు సంబంధించినటువంటి శ్లోకాలు మాస్టారి నోటి నుండి వెలువడ్డాయి. అప్పుడు 1000కి పైగా శ్లోకాలు వెలువడ్డాయి. అదే రాసలీల అనేటువంటి కావ్యం. అంటే మాస్టారు రాసలీల ఘట్టలు గోపికా తత్వంలోకి మాస్టారు వెళ్ళిపోయారు. కార్తీక పూర్ణిమ రోజు, అంటే దేశకాలములు రెండూ కూడా పవిత్రమైనటువంటి ఆ సంగమ స్థితి, ఆ స్థితిలో అదిగో రాసలీలలోకి వెళ్ళిపోయారు. అప్పుడు మాస్టారి నోటి వంటి వెలువడినటువంటి కావ్యమే రాసలీల అనేటువంటి కావ్యం. బాగుంది. మాస్టారు ఒక సందర్భంలో చెప్పారు, అంటే ప్రేమజ్యోతి అనేటువంటి గ్రంథంలో డాక్టర్ ధారా రాధాకృష్ణమూర్తి గారు అంటారు ఈ మాట. జీవితంలో ఏ వ్యక్తినైనా పలకరించేటప్పుడు, ఏ సమస్య అయినా కూడా జీవితంలో వచ్చినప్పుడు, ఈ సమస్యలో కృష్ణుడైతే ఏం చేస్తాడు అనేది ఆలోచించుకోవాలట. ఇది శ్రీకృష్ణస్వామి అయితే ఎలా పరిష్కరిస్తాడు అనేటువంటిది ఆలోచించుకోవాలి అని మాస్టర్ చెప్పారండి. నిరంతరం కృష్ణుణ్ణి స్మరిస్తూ తన్మయమైన భావనలో జీవిస్తూ ఆయన ఇటువంటి సన్నివేశాల్లో ఎలా ప్రవర్తిస్తాడో, ప్రవర్తించి ఉండేవాడో అని భావిస్తూ ధ్యానిస్తూ జీవించాలి. అనుక్షణము కృష్ణ భావనలో ఉండాలి, కృష్ణానుభూతిలో మునిగి తేలాలి, కృష్ణ చైతన్య స్ఫూర్తితో జీవితము నిండాలి, పండాలి అని మాస్టారు నాకు చెప్పారు అని రచయిత ఈ గ్రంథంలో రాసుకుంటాడు. సరే, బాగుంది. పురుషమేధము అనేటువంటి గ్రంథ రచన చేస్తూ మాస్టర్ ఏమంటారంటే, ఆ ముందు మాటలోనే మాస్టర్ అంటారు, ఇప్పటి వరకు మేము అనుభవించినది కృష్ణావతారమే, దానిని విప్పి చెప్పటము కోసమే ఈ పురుషభేదము అనేటువంటి గ్రంథ రచన అన్నారండి. ఏమన్నారు? ఇప్పటి వరకు మేము అనుభవించినది కృష్ణావతారమే అన్నారు మాస్టర్. సరే, బాగుంది. మాస్టారి అంతేవాసులు పెద్దలు, అంటే ఇదేదో ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నటువంటి మాటలు కాదు. పెద్దలు, మాస్టారిని బాగా దగ్గరగా చూసినటువంటి వారు, మాస్టారితో ఆంతరంగికత్వము, సాన్నిహిత్యము కలిగినటువంటి మాస్టారి అంతేవాసుల రచనలు చూస్తే మనకు అర్థమవుతాయి. శ్రీ మోపిదేవి కృష్ణస్వామి గారు, ఆయన మాస్టర్ ఈకే గారి గురించి ఒక పాట రాశారు. ఈకే గారిని చూశారా, గోకుల కృష్ణుని చూశారా. అంటే ఈ పాటలో మాస్టర్కి కృష్ణుడికి అభేదాన్ని ఆయన చూపించారు. ఈకే గారిని చూశారా, గోకుల కృష్ణుని చూశారా. పైగా మధ్యలో చరణంలో కూడా ఆయన ఏమంటారంటే, కులమత భేదమే లేదంట, గోకుల కృష్ణుడే తానంట. ఇప్పుడు నేను కొత్తగా చెప్పే విషయం అండి కాదుగా. ఏమన్నారు ఆయన కృష్ణస్వామి గారు? కులమత భేదమే లేదంట, గోకుల కృష్ణుడే తానంట, తన పరభేదమే లేదంట, తల్లిదండ్రి తానేనంట. అంటే పరమాత్మ ఎప్పుడూ తండ్రి, అమ్మవారు తల్లి. ఇది మన భారతీయ సంప్రదాయం.
త్యాగరాజ రామదాస్ గారు కూడా అన్నారు కదండి, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి కదండి. అలాగే ఈయన ఏమంటున్నారు కృష్ణస్వామి గారు, కులమత భేదమే లేదంట గోకుల కృష్ణుడే తానంట, తన పరభేదమే లేదంట తల్లిదండ్రి తానవునంట. మరిపూడి వీరయ్య గారు ఒక పాట రాశారు. ఆయన రాసిన పాటలో ఆయన ఏమంటారంటే, ఎక్కిరాల కృష్ణుడు యదువంశీ కృష్ణుడు, ఒకరు మాకు దేవులు ఇంకొక్కరు గురుదేవులు. చూడండి, ఈ పాట మ్యాథమెటిక్స్ వాడి ఈ పాట ఒప్పుకోడు, జాగ్రత్తగా లాజిక్ మిస్ అవుతుంది. ఎట్లానో చూద్దాం. ఎక్కిరాల కృష్ణుడు యదువంశీ కృష్ణుడు రాసిన వారెవరు? మాస్టారి శిష్యులు మరిపూడి వీరయ్య గారు కదండి. ఎక్కిరాల కృష్ణుడు అనే మాట ముందన్నారు, యదువంశీ కృష్ణుడు అనే మాట తర్వాత అన్నారు. అప్పుడు ఏమనాలి తర్వాత? ఒకరు మాకు గురుదేవులు ఇంకొకరు దేవులు అనాలిగా. అంటలా ఇక్కడ ఒకరు మాకు దేవులు ఇంకొకరు గురుదేవులు అంటే అటు దిట్టు చేశారు. ఫస్ట్ చెప్పిన వరుసకి రెండో వరుస రివర్స్గా ఉంది. అంటే ఏంటి దాని అర్థం? ఆయన ఏమైనా తెలియక రాశారా? కాదు, వేరే కాదయ్యా, ఈ ఇద్దరూ ఒకటే అని ఆయన ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఎక్కిరాల కృష్ణుడు యదువంశీ కృష్ణుడు, ఎక్కిరాల కృష్ణుడే యదువంశీ కృష్ణుడు, ఒకరు మాకు దేవులు ఇంకొకరు గురుదేవులు. పాటల్లో, చిన్న పాటలో ఎంతో గొప్ప తత్వాన్ని వాళ్ళు ఇమిడ్చి మనకు అందించారండి. సరే, ఇది మాస్టారి అంతేవాసుల రచనలు చూస్తే మనకి అర్థమవుతాయి. ప్రాక్పశ్చిమ సమన్వయము అనేటువంటి ఒక గ్రంథం ఉంది, ఇచ్చారు మనకు మాస్టర్, తెలుసు మనకి. అంటే తూర్పు దేశాలు కొన్ని, పశ్చిమ దేశాలు కొన్ని, వాళ్ళ అలవాట్లు ఒక రకంగా ఉంటాయి, మన అలవాట్లు ఒక రకంగా ఉంటాయి. ఏది ఏమైతేనేమి వాళ్ళ నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి నాయన, మన నుండి వాళ్ళు నేర్చుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇందులో వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేటువంటిది లేదు. ఇద్దరూ ఒక త్రాటిపై నడిచి ఇద్దరూ భగవన్ముఖముగా ప్రయాణం చేయాలి అని మాస్టారు చెప్తారు. అయితే ఇది మాస్టారు మొట్టమొదట భూప్రదక్షిణ చేసినటువంటి, అంటే ఫారిన్ టూర్ అని అల్లా మాస్టారు, భూప్రదక్షిణ యాత్ర అన్నారండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఎంత మంచి పదం వాడారో చూడండి. ఫారిన్ టూర్ కాదుట, భూప్రదక్షిణ యాత్ర. ఆ భూప్రదక్షిణకి మొదటిసారి మాస్టారు వెళ్ళినప్పుడు మొట్టమొదటి రోజుల్లో అక్కడ ఉన్నటువంటి తల్లులు అడుగుతారు వాళ్ళు మాస్టార్ని, ఈయన ఒక సన్యాసి, భారతదేశం నుంచి వచ్చినటువంటి సన్యాసి అని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే, ఇంత గొప్ప ఆధ్యాత్మిక విషయాలు ఈయన చెప్తూ ఉన్నారు, ఇంత గొప్ప సేవ చేస్తూ ఉన్నారు, హోమియోపతి నేర్పిస్తూ ఉన్నారు, యోగము నేర్పిస్తూ ఉన్నారు, ఆధ్యాత్మిక విజ్ఞాన సంపదను ఇస్తూ ఉన్నారు మనకి. కాబట్టి ఈయన బాగా గొప్ప సన్యాసి కావాల్సి భారతదేశంలో అని వాళ్ళు ఆ డౌట్ వెలిబుచ్చారట. వెలిబుస్తే మాస్టారు వాళ్ళకి చెప్పారట, కాదమ్మా నేను సన్యాసిని కాదు, పొరపాటు, నాకు చక్కటి కుటుంబం ఉన్నది, నేను గృహస్థుని, నాకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు భారతదేశంలో అని చెప్పారట. అని చెప్పి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఒక ప్రశ్నార్థకంగా చూశారు. అదేమిటి, ఇంత ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతారు, ఇంత సేవ చేస్తున్నారు, ఈయన కుటుంబంలో ఉండి ఇవన్నీ చెయ్యటము ఏమిటా అని వాళ్ళు సందేహాన్ని వెలిబుస్తే అప్పుడు మాస్టర్ చెప్పారు, మాది శ్రీకృష్ణుని మార్గము. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కలుపుకోవాలి, చుక్కలన్నీ కలుపుకుంటే కానీ బొమ్మ రాదు. మాస్టర్ ఏమన్నారు, మాది శ్రీకృష్ణుని మార్గం. ఎందుకంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇద్దరూ కూడా గృహస్థులు. ఆధ్యాత్మికత, దీన్ని ప్రబోధం చేయాలి, దీన్ని ఆచరించటము, ప్రబోధం చేయటము, సేవ చేయటము, భగవన్ముఖంగా తాను నడవటము, అందరినీ నడిపించటము, ఇవన్నీ చేయాలంటే సన్యాసి మాత్రమే అవ్వక్కర్లేదు నాయన, గృహస్థుగా ఉండి కూడా ఇవన్నీ చేయొచ్చు, ఈ మంచి మార్గంలో నడవచ్చు అని మాస్టారు నిరూపిస్తూ ఉన్నారు. పైగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు అది నిరూపించి చూపించారు. వాళ్ళిద్దరూ గృహస్థులేగా. కనుక ఇక్కడ మాస్టారు వాళ్ళ సందేహాన్ని తీరుస్తూ మాస్టారు చెప్పిన మాట ఏంటంటే, మాది శ్రీకృష్ణుని మార్గము అన్నారండి.
ఇంకా ఇంకొక మాట కూడా చెప్పుకుందాం. శ్రీమాన్ ఎక్కిరాల శ్రీనివాస్ గారు, మాస్టారి కుమారుడు, అనంతకృష్ణ గారి సోదరులు శ్రీమాన్ ఎక్కిరాల శ్రీనివాస్ గారు మనకి తెలుసు. ఎక్కిరాల శ్రీనివాస్ గారు ఒకసారి డిస్పెన్సరీ టూర్కి తాడిపత్రి వెళ్ళారు. ఆ తాడిపత్రి వెళ్ళినటువంటి ఆ సమయంలో వాళ్ళు డిస్పెన్సరీ అయిన తర్వాత ఆ ముందు రోజో ఆ పక్క రోజో వాళ్ళకి కాస్త వెసులుబాటు దొరికింది. ఆ తాడిపత్రికి పుట్టపర్తి దగ్గర, పుట్టపర్తి వెళ్ళారు అందరూ కలిసి సరదాగా. అట్లా 2-3 సార్లు వెళ్ళటం తటస్థించింది ఆ పుట్టపర్తి. ఆ పుట్టపర్తిలో ఎలా ఉంటుందంటే, స్వామి దర్శనం చేసుకోవటానికి, స్వామి దర్శనానికి వస్తుంటే ఈ భక్తులందరికీ కూడా ఒక టోకెన్ ఇస్తారు. లాటరీలో ఆ టోకెన్ ఇస్తారు. అంటే ఆ లాటరీలో మనకి 1వ నెంబర్ వచ్చిందనుకోండి, అందరూ 1వ వరుసలో కూర్చోవచ్చు. 1వ నెంబర్ వచ్చిన వాళ్ళందరూ 1వ వరుసలో కూర్చోవచ్చు. 2వ నెంబర్ టోకెన్ వచ్చిన వాళ్ళందరూ 2వ వరుసలో కూర్చోవచ్చు. అట్లా మనకి ఏ నెంబర్ టోకెన్ వస్తే ఆ వరుసలో కూర్చోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మొన్న 2 ఏళ్ల క్రితం తాడిపత్రి గురు పూజలకు వెళ్ళినప్పుడు మన సోదర బృందంలో వాళ్ళు చెప్పారు, ఏమండి ఎక్కిరాల శ్రీనివాస్ గారి డిస్పెన్సరీ టూర్కి మా ఊరు వచ్చారు, వచ్చినప్పుడు ఆయనతో పాటు పుట్టపర్తి వెళ్ళాము, వెళ్తే అదేం అదృష్టమోనండి, ఆయనతో వెళ్ళిన 2 సార్లు కూడా ఆ మొట్టమొదటి టోకెనే మొదటి వరుసలో కూర్చునే అదృష్టం కలిగిందండి మాకు. వెళ్ళాము, కూర్చున్నాము. కానీ అట్లా మా స్వామివారు సత్యసాయిబాబా వారు ఇట్లా దర్శనానికి వచ్చారు, ఒకసారి ఆయనతో మాట్లాడే అదృష్టం కూడా కలిగిందండి. వెంటనే మేమందరం లేచి సత్యసాయిబాబా వారికి నమస్కరించుకున్నాము. అప్పుడు సత్యసాయిబాబా వారిని ఎక్కిరాల శ్రీనివాస్ గారు ఒక మాట అడిగారు, అయ్యా మీరు విశాఖపట్నం దయచేయాలండి అని ఒక మాట అడిగారండి. అడిగితే ఎక్కిరాల శ్రీనివాస్ గారు నమస్కారం పెట్టి అడిగారట. అడిగితే సత్యసాయిబాబా వారు అన్నారట, ఎందుకు బంగారి, ఆయన బంగారి అని పిలుస్తారు సత్యసాయిబాబా వారు. ఎందుకు బంగారి, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అక్కడ ఉన్నారు కదా, ఇంకా నేను రావాల్సిన అవసరమే ఉన్నది, అయినా అవసరమైతే వస్తాలే అన్నారట బాబావారు. బాబావారు మాట్లాడింది ఈ 2 మాటలే. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే మీ విశాఖ తీరంలో ఉన్నారు నాయన, నేను కూడా రావాల్సిన అవసరమే ఉన్నది, అయినా పర్వాలేలే, అవసరమైతే వస్తానులే అని మళ్ళీ ముందుకెళ్ళారట. చూడండి, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. పైగా మాస్టారి రచనలు చూద్దాం. మాస్టారు శంఖారావము ఇచ్చారు కదండి, భగవద్గీతకు వ్యాఖ్యానం శంఖారావము గ్రంథము ప్రసాదించారు మాస్టారు. మంద్రగీత గ్రంథము ఇచ్చారు. మంద్రా స్క్రిప్చర్, ఇంగ్లీష్లో భగవద్గీత వ్యాఖ్యానం మంద్రా స్క్రిప్చర్ ఇచ్చారు. ఈ మంద్రా స్క్రిప్చర్ కనుక చక్కగా జాగ్రత్తగా చదువుకుంటే ఏమర్థమవుతుందంటే, ఈ తెలుగుని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు, అంటే భగవద్గీత శ్లోకాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు అన్నట్లుగా ఉండదండి. శ్రీకృష్ణుడే దిగివచ్చి భగవద్గీతను ఇంగ్లీష్లో చెబితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది ఈ మంద్రా స్క్రిప్చర్ విశేషం అది. ఇక శంఖారావము మంత్రగీత కొంతమందిని చూశాను, మాస్టారి పాతతరం శిష్యుల్ని ఈ శంఖారావం గ్రంథం ప్రతిరోజు చదువుకునే వాళ్ళు ఉన్నారు. కనుక భగవద్గీతను ప్రసాదించారు మాస్టారు ఇన్ని రకాలుగా. భాగవత రహస్య ప్రకాశము ఇచ్చారు, 16 వాల్యూమ్స్లో ఇచ్చారు. ఈ భాగవత రహస్య ప్రకాశంలో అనేకమైన విజ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంది, దివ్య జ్ఞాన సంపద ఉన్నది ఇందులో. మేడం బ్లావెట్స్కీ మాత ఇచ్చినటువంటి దివ్య జ్ఞానము మనకి ఈ భాగవత రహస్య ప్రకాశంలో ఇచ్చారు. సీక్రెట్ డాక్ట్రిన్, గుప్త విద్యలో మేడం బ్లావెట్స్కీ ఏవేవి విషయాలు, కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారో అవి ఈ భాగవత రహస్య ప్రకాశంలో మాస్టర్ ఇచ్చారండి. ఇక కృష్ణస్వామి ఏమేమి ఇచ్చారో అవి మాస్టారు మనకిస్తూ ఉన్నారు. భగవద్గీత ఇచ్చారు, భాగవత రహస్య ప్రకాశము ఇచ్చారు. ఇక కృష్ణ నవలా సప్తకము అనేటువంటి ఒక బృహత్ ప్రణాళిక చేపట్టి మాస్టారు గ్రంథాలు మనకు ప్రసాదించారు. ఇంట్లో కృష్ణ కథా విశేషములు, కేవలం కథ రాశారా అంటే కథ మాత్రమే కాదు, పైగా ఆ కథ కూడా
వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి కథకు ఒక్క ఇంచి కూడా పక్కకు పోదండి. అంటే కథ మూలము ఎక్కడా తప్పల. కృష్ణ కథ మూలము నుండి, వ్యాస భగవానుడు ఇచ్చిన మూలము నుండి ఈ నవలా సప్తకం ఎక్కడా కూడా తప్పదండి. కృష్ణ తప్పకుండా కథ ఇస్తూ, కథా విశేషాలను ఇస్తూ, అందులోని ధర్మ మర్మములను, అందులోని తత్వాన్ని, అర్థాలను, అంతరార్థాలను, పరమార్థాన్ని, ఈ కృష్ణ కథలో ఉన్నటువంటి విశేషాలను మనకి నవలా సప్తకం ద్వారా మాస్టారు తెలియచేశారు. అంటే జగద్గురుత్వము, కృష్ణుల్లో ప్రధానంగా మనకి కనిపించేటువంటిది ఏమిటి అంటే కనుక కృష్ణం వందే జగద్గురుం అంటాం. ఈ జగద్గురుత్వము మాస్టర్లో కనిపిస్తుంది. కృష్ణం వందే జగద్గురుం. అనేక వేల కుటుంబాలకు ఆచార్యత్వము వహించినటువంటి వాళ్ళు మాస్టర్. పైగా ఈ కృష్ణ తత్వము, కృష్ణుడు ప్రబోధించినటువంటి విషయం ఏదైతే ఉందో, కృష్ణతత్వం ఏదైతే ఉందో, దీన్ని అనేక ఉదాహరణల్లో మాస్టారు అనేక గ్రంథాల్లో ఇచ్చారు. ఇవి కేవలం కృష్ణ సంబంధమైనటువంటి గ్రంథాలే కాకుండా అనేక గ్రంథాల్లో మాస్టారు ఈ భాగవత తత్వము, ఈ భగవద్గీత తత్వము, ఈ కృష్ణ తత్వము మాస్టర్ ఉదాహరణల్లో మనకి కనిపిస్తాయండి. ఒక్క ఉదాహరణ చెప్పుకొని పూర్తి చేసుకుందాం మనం. నారద భక్తి సూత్రాల్లో మాస్టారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏమిటంటే కనుక ఒక శివభక్తుడు ఉంటాడు. ఇతడు ఆజన్మ బ్రహ్మచారి. ఇతనికి ఒక నియమం ఉన్నది, ప్రతిరోజు అన్నదానం చేయాలి. బ్రహ్మచారి, ఒంటి మనిషి, ప్రతిరోజు అన్నదానం చేస్తాడు. శివభక్తుడు తానే వండి, ఎవరికైనా సరే బాటసారి ఎవరైనా కనిపిస్తే ఆ బాటసారిని పిలుచుకొచ్చి పాపం బతివిలాడి కూర్చోబెట్టుకొని వాడికి అన్నం పెడతాడు. అట్లా ఎవరైనా అతిథికి అన్నం పెట్టకపోతే ఆ పూట తాను భోంచేయటానికి వీల్లేదు, తనలో భోంచేయటానికి ఎలిజిబిలిటీ రాదు, అర్హత రాదు. అంటే వాళ్ళ ఊరి మీదుగా పట్టణంకి నడుచుకుంటూ పోయే బాటసార్లు కనిపిస్తారట. వాళ్ళు ఎవరినన్నా మినిమం ఒకళ్ళు, ఇద్దరు ఉంటే ఇద్దరు బతివిలాడి పిలిపించుకొచ్చుకొని ఆ పూట భోజనం వాళ్ళకి పెడితే కనుక అప్పుడు తాను తినటానికి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఎంత మంచి విషయం అండి. శివభక్తుడు రోజు అన్నదానం చేస్తూ ఉన్నాడు, మంచి విషయం కదండి. ఒకరోజు అట్లానే అన్నం సిద్ధం చేసుకున్నాడు, పదార్థాలన్నీ వండాడు. కానీ ఏ బాటసారి ఎవ్వరు కనిపించలా, 1 గంట అవుతోంది, ఎవ్వరు అతిథి కనిపించలా. ఎట్లారా నాయన, 11 నుంచే నాకు ఆకలి నకరకలాడుతోంది అని అనుకున్నాడండి, కనిపించలా. 2 అవుతోంది, కనిపించలా. 2:30కి ఎవరో ఒకతను చినిగిన కోటేసుకున్నాడు, చింపిరి జుట్టేసుకొని ఆ అవతారంతో హడావుడిగా నడుచుకుంటూ పట్టణానికి వెళ్తున్నట్ట. వాడిని బతివిలాడాడు, అయ్యా రాయ్యా మా ఇంటికి కాస్త, ఎట్లాగో పట్టణానికి వెళ్తున్నావు, మధ్యాహ్నం అయింది కదా, భోంచేసి వెళ్ళు మా ఇంట్లో అన్నాడు. వాడన్నాడు, నువ్వు సిద్ధంగా భోజనం పెడతానంటే వస్తా, లేకపోతే లేదు అన్నాడు వాడు. అట్లాగే స్వామి వెంటనే పెడతాను రండి అన్నాడు. మనసులో అనుకున్నట్ట, ఈరోజు ఇట్లాంటి వాడు దొరికాడేంది నాకని. సరే రండి స్వామి అన్నాడు. వచ్చాడు వాడు. అదిగో అండి అక్కడ నీళ్లున్నాయి, స్నానం చేయండి, ఈ పట్టుబట్ట కట్టుకోండి, భోజనానికి కూర్చోండి అన్నాడు. వాడన్నాడు, నియమాలని నాకు పెట్టవాకు, స్నానం చేయటం ఏంది, పట్టుబట్టుకోండి, ఉండి ఇట్టానే తింటా, ఇట్టానే వెళ్తాను, ఇష్టమైతే పెట్టు, లేకపోతే లేదు పోమన్నాడు వాడు. ఊరి నాయన వీడెక్కడ దొరికాడురా నాకు. సరే రండి స్వామి పర్వాలేదు కూర్చోండి అన్నాడు. కూర్చున్నాడు. వాడికి విస్తరేశాడు, పదార్థాలన్నీ వడ్డన చేశాడు. అయ్యా ఇంకా పరిశేచనం చెయ్యండి అన్నాడు. పరిశేచనం లేదు, పావలా లేదు. అక్కర్లేని పదాలన్నీ చెబుతావు, పెద్ద పెద్ద సంస్కృత పదాలు చెబితే నేనేం భయపడతాను అనుకుంటున్నావా? అవేం చెయ్యను నేను, నీకు ఇష్టమైతే భోంచేస్తా, లేకపోతే ఇప్పుడు నాయన వీడెక్కడ వాడరా నాయన, పరిశేచనం అంటే మరి ఏం లేదు స్వామి, తినబోయే పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసుకొని తింటాము. అట్లా భగవంతుడికి నివేదన చేసుకుంటే ఆ పదార్థాల్లోని దోషాలు పోయి మనకి మంచి జరుగుతుందయ్యా. సరే పోనీ అది కూడా వద్దు, ఏమీ వద్దు, శివభక్తుడు కదండి, ఒక్కసారి ఓం నమ శివాయ అని అనుకోండి, ఇంకా భోజనం చేయండి అన్నాడు.
ఓం నమ శివాయ కూడా అనుకోను నేను, నాకు అవన్నీ సంబంధం లేదు, భోంచేయమంటే భోంచేస్తా, లేకపోతే లేదు పో అన్నాడు. అప్పటికి వీడి కోపం తారాస్థాయికి చేరింది. అప్పటిదాకా సహించాడు, భరించాడు, ఇంకా పరాకాష్ఠకి చేరింది కోపం. ఇక లాభం లేదని పదార్థాలతో సహా ఆ విస్తర్ని తీసి లాగి ఇసిరి గోడవతల బారేశాడు. ఇహ బో అన్నాడు. వాడన్నాడు ఆ వచ్చిన బాటసారి, ఏవయ్యా ఇందుకోసమా నన్ను బతివిలాడి తీసుకొచ్చావు, ఛీ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి పాపం వీడికి బాధ అయింది. ఇదేంటి ఈరోజు అన్నదానం ఇట్లా అయింది అని అలానే ఆలోచిస్తూ ఆ ఇంట్లో ఉన్న గుంజకి ఆనుకొని దిగులు చెందుతూ కన్నంటింది, నిద్ర వచ్చింది. ఆ నిద్రలో కల వచ్చింది. ఆ కలలో తాను పూజించేటువంటి పరమశివుడు కనిపించాడు. ఈ పరమశివుడు ఈ భక్తుడికి సంభాషణ జరుగుతుంది కలలో. ఎంత మాస్టర్ ఉదాహరణ అండి, ఎంత గొప్ప ఉదాహరణ చూడండి, ఎంత మెసేజ్ ఉంటుందో చూడండి ఈ ఉదాహరణలో. భాగవత తత్వాన్ని ఈ ఉదాహరణలో చెప్తారు. శివుడు అడుగుతాడు, ఏమయ్యా ఏంటి అట్లా దిగులుగా ఉన్నావు? మరేం లేదండి, ఇగో ఇలా అఘోరించింది నా అన్నదాన కార్యక్రమం, ఈరోజు ఇలా అఘోరించింది అంటాడు. ఏమైంది? బలానా వాడు వచ్చాడు. అతని వయస్సు ఎంత ఉంటుంది అడిగాడు పరమశివుడు. అంటే ఒక 50 ఏళ్ళు ఉంటాయండి. సరే, బాగుంది. ఈ 50 ఏళ్ల వరకు కూడా అతనికి 3 పూట్ల తిండి జరిగిందిగా, తిండి జరగబట్టేగా 50 ఏళ్ళు బతికుండేది, అంతే కదండి. తిండి జరగకపోతే మనం కూడా ఎవరం బతికుండం. 50 ఏళ్ల వరకు అతనికి తిండి పెట్టినది ఎవరు అడిగాడు పరమశివుడు. ఇతను శివభక్తుడు కదండి. ఏమయ్యా స్వామి, అతనికేంటి నాకేంటి, లోకాలంతటికీ కూడా తిండి పెట్టేది నువ్వే అన్నాడు నమస్కరించి. అప్పుడు శివుడు అంటాడు, 50 ఏళ్ల వరకు అతనికి తిండి పెట్టినటువంటి నాకు ఏ అభ్యంతరం లేదు. 50 ఏళ్ళు ఇంటూ 3 పుట్ల లెక్కేసుకోండి, 50 ఇంటూ 365 ఇంటూ 3 పుట్ల, ఇన్ని పుట్ల వాడికి తిండి పెట్టిన నాకు ఏ అభ్యంతరము లేదు. ఒక్క పూట తిండి పెట్టడానికి నీకు అభ్యంతరమా? అంటే వాడు ఓం నమ శివాయ అనలేదని, మడిగట్టుకోలేదని, ఏమండి వాడు నాస్తికుడని. అంటే అన్నదానానికి ఇన్ని రకాలు చూడాలా? జిల్లెళ్ళమూడి అమ్మ చెప్తుంది, అన్నదానానికి అర్హత ఏమిటి అంటే ఏ అర్హత చూడక్కర్లేదు. వాడి కులం చూడక్కర్లేదు, మతం చూడక్కర్లేదు, ప్రాంతం చూడక్కర్లేదు, వర్గం చూడక్కర్లేదు, స్త్రీ పురుష భేదము చూడక్కర్లేదు. అన్నదానం చేయాలంటే వాడికి ఎదుటివాడికి ఏ అర్హత ఉండక్కర్లేదు, కేవలము ఆకలి ఒక్కటే అర్హత. జిల్లెళ్ళమూడమ్మ ఇంకా ముందుకెళ్ళి అంటుంది ఒక మాట. ఒకడు ఇంకొకడిని చంపి హత్య చేసి ఆ రక్తం చేతులతో మన దగ్గరికి వచ్చి అమ్మ ఆకలేస్తోంది అన్నం పెట్టమంటే వాడికి కూడా అన్నం పెట్టవచ్చుట. ఋషిపత్నులు అని ఒక ఘట్టం ఉంటుంది భాగవతంలో. బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞవాటిక దగ్గర వెనకాల ఈ బ్రాహ్మణ పత్రులందరూ కూడా వంటలు సిద్ధం చేస్తూ ఉంటారు నైవేద్యానికి. కృష్ణుడు తన పరివారంతో, తన ఫ్రెండ్స్ అందరితో కలిపి ఆ ప్రదేశానికి వెళతాడు. వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఆకలేస్తుంది. కృష్ణ మాకు ఆకలేస్తోంది అంటే, అదిగో వెళ్ళండి, అక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి నేను చెప్పాను అని చెప్పి అడిగి పదార్థాలు తీసుకొచ్చుకోండి, ప్రసాదం తీసుకొచ్చుకోండి అంటారు. వాళ్ళంటారు బ్రాహ్మణులు, వీళ్ళు వెళ్ళి అడిగితే ఏమయ్యా ఇంకా నైవేద్యం కాలేదు, యజ్ఞం పూర్తి కాలేదు, ఇప్పుడు మీకు పెట్టమంటారా? లాభం లేదు పొండి అంటారు. మళ్ళీ వాళ్ళు కృష్ణుడి దగ్గరకు వచ్చి చెప్తారు. కృష్ణుడు అంటాడు, అబ్బెబ్బే మీరు పొరపాటు చేశారు, వాళ్ళని కాదు అడగాల్సింది, ఆ వెనక దొడ్డిగుమ్మం గుండా వెళ్ళి వాళ్ళ భార్యలు ఉంటారు అక్కడ ఋషిపత్నులు, వాళ్ళని అడగండి, నేను పంపించానండి చెప్పండి అని అంటాడు కృష్ణుడు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి వెనకాల తల్లుల్ని అడుగుతారు. వాళ్ళంటారు, ఈ యజ్ఞములన్నింటికి లక్ష్యము ఎవడో, ఈ పూజలకు లక్ష్యము ఎవడో ఆ భగవంతుడే వచ్చి అడుగుతున్నాడు అని వాళ్ళ ఆ పదార్థాలన్నీ తీసుకొని వచ్చి గబగబా కృష్ణుడికి ఆ పరివారానికి వడ్డన చేసి వాళ్ళు తింటూ ఉంటే చూసి సంతోషిస్తారు. అంటే భగవంతుడు ఆయన శంఖ చక్రాలు పెట్టుకొని
పట్టు పీతాంబరం కట్టుకొని మన దగ్గరకు వస్తే భగవంతుడని నమ్ముతావా? లేదా ఏనుగు చర్మం కట్టుకొని త్రిశూలం పట్టుకొని విభూతి రేఖలు పెట్టుకుంటేనే ఆయన శివుడు అంటావా? కాదు, భగవంతుడు ఏ రూపంలో మన దగ్గరికి వచ్చినా వాడు భగవంతుడే. ఎవరికైనా అన్నం పెట్టచ్చు. ఈ భాగవత తత్వాన్ని మాస్టర్ ఈ ఉదాహరణలో చెప్పారండి. కృష్ణ తత్వాన్ని చెప్పినటువంటి వాళ్ళు జగద్గురుత్వము ఇది మాస్టర్లో మనకు కనిపిస్తుంది. కృష్ణం వందే జగద్గురుం అని అంటూ ఉన్నాం మనము. కనుక మాస్టారే శ్రీకృష్ణుడు అనేటువంటిది ఈ ఘట్టాలన్నింటినీ చక్కగా వరుసగా కలిపి చదువుకుంటే మనకి చక్కగా అవగతమవుతుంది అని తెలియచేస్తూ వాసుదేవ.